సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులము పూర్తి చేస్తున్నాము. మనకు మే 13th నాడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జహీరాబాద్, ఆందోళ్ మరియు నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో మరియు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి మరియు పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్నిక నిర్వహించనున్నది. మరి పోల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నవి. ఎండాకాలం దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ వారు సమయాన్ని పెంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఓటర్లందరికీ కూడా ఈ పాయింట్ నోట్ చేసుకొని సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. ఎండాకాలం దృష్ట్యా ఓటర్లు కూడా ఉదయాన్నే ఎక్కువ మంది వచ్చే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. మరి పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు ఓటర్లు తప్పకుండా ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది తీసుకొని రావాలి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఏదైతే బిఎల్ఓస్ పంచారో అది ఐడెంటిటీ కార్డు కాదు. సో ఐడెంటిటీ కార్డ్ అంటే మీ ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్ఆర్ఎస్ఎస్ జాబ్ కార్డు లేదా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డ్స్, మొత్తం ఎలక్షన్ కమిషన్ 13 ఐడి కార్డ్స్ తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది. సో వాటిలో ఒక ఐడెంటిటీ కార్డ్ తప్పకుండా ఓటర్ తీసుకురావాల్సి ఉంటుంది. అలానే సెల్ ఫోన్స్ అన్నవి పోలింగ్ స్టేషన్లో అలో చేయరు కాబట్టి సెల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు. సో మీరు వచ్చి మీ ఐడెంటిటీ కార్డు చూపించి మీరు ఓటు వేసుకోవచ్చు. అండ్ వేసిన ఓటు సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలి. సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఎక్కడ కూడా వైలేట్ కాకూడదు. ఎవరైనా వైలేట్ చేస్తే మళ్ళీ వారి మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఆల్సో. అలానే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నవి ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు క్యూలో నిలబడే ప్లేస్లో షేడ్ అన్నది మనము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. అలానే తాగునీటి సదుపాయం ఓటర్లకు మరియు సిబ్బందికి ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే పోలింగ్కి కావాల్సిన ఫర్నిచరు అండ్ పోలింగ్ స్టేషన్ లోపల ఎలక్ట్రిసిటీ సప్లై, ఫ్యాన్స్, లైట్స్ అన్నీ కూడా ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. అండ్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ వెబ్కాస్టింగ్ అన్నది చేయిస్తున్నాము. దీంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఓటర్ అసిస్టెన్స్ బూత్ అన్నవి కూడా బిఎల్ఓస్ ద్వారా ఏర్పాటు చేయిస్తున్నాము. సో ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్లో బిఎల్ఓ ఆల్ఫబెటికల్ ఎలక్టరల్ రోల్ పెట్టుకొని ఓటర్లు ఎవరైతే వస్తున్నారో ఎవరికైనా వారి సీరియల్ నెంబర్ తెలియకపోతే ఆల్ఫబెట్ ప్రకారం సీరియల్ నెంబర్ చూసి ఆ ఓటర్కి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సదుపాయం కూడా ఓటర్లు పోలింగ్ స్టేషన్ వద్ద చెక్ చేసుకోవచ్చు. మరి పోలింగ్ స్టేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా 12 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అండ్ ఓటర్లందరికీ కూడా వివిధ కేటగిరీస్ వారీగా వృద్ధులకు, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్స్కు, మహిళలకు, యువతకు మనము వివిధ స్వీప్ కార్యక్రమాలు కూడా చేపట్టాము. సో ఓటర్లందరికీ కూడా కోరేది ఏమంటే తప్పకుండా మే 13th నాడు మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా మనము ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసి వారితో మనము పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓట్లన్నవి వేయిస్తున్నాము. అండ్ రేపు వరకు కూడా ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అన్నవి కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఇంకా కూడా ఓటు వేయాల్సిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్దకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.